ఏనుగు మరియు చీమలు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక భారీ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా బలంగా ఉండేది. అందువల్ల దానికి గర్వం ఎక్కువ. నాలాంటి శక్తివంతుడు ఈ అడవిలో లేడు. ఎవరూ నాకేమీ చేయలేరు అని అది ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు వేసవి కాలంలో ఏనుగుకు చాలా దాహం వేసింది. అది నది దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అక్కడ చిన్న చిన్న చీమలు కూడా వరుసగా వచ్చి నీళ్లు తాగుతున్నాయి. ఏనుగు వాటిని చూసి నవ్వింది. అయ్యో, ఈ చిన్న చిన్న జీవులు కూడా నీళ్లు తాగుతున్నాయా? వీటికి ఏమీ శక్తి ఉంటుంది అని చెప్పి వాటి మీద తన తొండంతో నీళ్లు చల్లింది. చీమలు అంతా తడిసి చాలా ఇబ్బంది పడ్డాయి. అవి కోపంతో కేకలు వేస్తూ ఈ ఏనుగుకు బుద్ధి చెప్పాలి, దాని గర్వాన్ని తగ్గించాలి అని నిర్ణయించుకున్నాయి. మరుసటి రోజు ఏనుగు చెట్టు కింద నిద్రపోతూ ఉండగా చీమలందరూ చేరాయి. అవి దాని కాళ్లపై ఎక్కి శరీరం మీదగా పాకుతూ చెవుల దగ్గర, తొండ దగ్గర గట్టిగా కొరుక్కున్నాయి. ఏనుగు ఒక్కసారిగా లేచి గట్టిగా అరుస్తూ పరుగులు పెట్టింది. అయ్యో, నన్ను విడిచిపెట్టండి, నన్ను కాపాడండి. నేను ఇకపై మీతో తప్పు చేయను. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. చీమలు ఏనుగు మాటలు విని ఆగిపోయాయి. అవి అన్నాయి, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరికి తన తన శక్తి ఉంటుంది. ఆ రోజు నుండి ఏనుగు వినయం నేర్చుకుంది. ఇకపై ఎప్పటికీ చిన్న జీవులను ఇబ్బంది పెట్టలేదు. నీతి: ఎవరూ చిన్నవారు కారు. ప్రతి ఒక్కరికి తన తన శక్తి ఉంటుంది.